నమస్కారం సార్. నాగన్ సార్ నా పేరు. 16వ వార్డులో చేస్తున్నాను సార్. నేను 16వ వార్డులో చేస్తున్నాను. పారిశుద్ధ కార్మికుడిగా 15 ఏళ్ళుగా చేస్తున్నాను సార్. నేను నాకు అమ్మాయి అబ్బాయి అండి. నాకు 10th క్లాస్ అమ్మాయి అండి. పెద్ద పిల్ల. అవును సార్. 9th క్లాస్ అబ్బాయి అండి. 9th క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు సార్. మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ సార్. ఎడ్యుకేషన్ బాగుందండి. చాలా పనులు చేయాలి, సెట్ చేయాలి. ఇంకా సెట్ చేస్తాలి. ఈ సంవత్సరం అయిపోతుంది. బాగా చదువుతున్నారండి. అవును, ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు. మధ్యాహ్నం భోజన పథకం కూడా బాగుందానా అందరు పిల్లలు ఇక్కడే తింటున్నారు. మేము కూడా ఆకలి తీర్చినాం గానీ పౌష్టికాహారం ఇస్తున్నాం అని నేను అనుకోవట్లే. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారండి, చెబుతున్నారు. నాన్న మేము కాదు, మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు. కొంచెం మెనూ కూడా కొంత మార్చినాం లోకల్ గా అర్థమైనట్టు. బాగుంది అంటున్నారు సార్. మాకు బాగుంది. మాకు అప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా కష్టపడి. ఇంప్రూవ్ అయిందండి. చాలా రాత్రులు మీ అందరూ పడుకునే టైంకి మీరు బయటకు వస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. రోడ్లు అన్ని ఊడ్చేసి శుభ్రం చేసేసి డోర్ టు డోర్, ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది. ఉదయం మార్నింగే 5:30 to 10:30 మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది. మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్. ట్రైన్ క్లీన్ చేసేసి ఎమ్మన్నే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు. ఎమ్మన్నే దాని షిల్లు కూడా ఎమ్మన్నే వెళ్ళిపోతుంది. కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి. ప్రజల్లో మార్పు రావాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి ఇసిరేస్తున్నారు సార్. మేము చెబుతున్నాం, అమ్మ టేవాగండి అమ్మ, మా మున్సిపల్ వాహనం వచ్చింది, వచ్చినప్పుడు చెత్త బండి చెత్త ఇవ్వండి, మీరు రోడ్ల మీద వేయకూడదమ్మా. ఇంట్లో చెత్త తీసుకెళ్ళి రోడ్ పైన వేస్తున్నారు సార్. రోడ్ల మీద డ్రైన్లు డాబా మీద ఉంటారు 3వ స్టేర్లు దిగలేక పైనుంచి కవర్ ఇట్టి ఇసిరేస్తున్నారు డ్రైన్ లో. మార్పు రావాల్సింది ప్రజల్లో మార్పు రావాలి సార్. కొద్దిగా మార్పు వచ్చింది. మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది. మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము. ఇంకా కొద్దిగా మార్పు రావాలి. ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి. ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం. అందుకే బాబు గారు 3వ సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ. అందుకే అందరు రోడ్ ఎక్కంటారా, మీరు పని చేయండి, ప్రజలు మార్పు తీసుకురావాలండి. మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దామని. భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏరియా నంబర్ 1 అంటే మంగళగిరి అవ్వాలనేది నా తాపత్రయం. అందుకే ఇవన్నీ కూడా తెప్పించాం మొన్న. ఈ బిన్లు గిన్నెలు మన లేవు కదా, కార్పొరేషన్ అన్ని 1 కోటి 2 కోట్ల అన్ని తెప్పించా. కంపెనీలతో మాట్లాడేసి అడ్జస్ట్ చేశాం. ఇంకా చాలా పనులు చేయాలి. అలాగే సార్. ఎందుకు పనికి వస్తుంది? 1 month వస్తాయి సార్. నెల వస్తుందా? 1 నెల వస్తుంది సార్. ఇస్తున్నారా? ఇస్తున్నారండి. రోజు వాడుతున్నారా? రోజు మాస్క్ గ్లౌజ్ వేసుకుని పని చేస్తామండి మేము. రోడ్లు ఉడుతాం కానీ ట్రైన్ టు ట్రైన్ చేయడం. క్వాలిటీ బాగానే ఉంటున్నా? బాగుంది సార్. ఇద్దరు పిల్లలు మీకు? అవును సార్. అమ్మాయి అబ్బాయి అండి. అమ్మాయి 10th క్లాస్ అండి. అమ్మాయి పెద్దదా? అమ్మాయి పెద్ద అండి. అబ్బాయి చిన్నోడండి. వాడి క్లాసు? 9th క్లాస్ సార్. అబ్బాయి చిన్నోడు అంటే 1 సంవత్సరం, 1 సంవత్సరం తేడా సార్. మీరు లేచి బయటకు వస్తున్నారు? అవును సార్. పారిశుద్ధ కార్మికులు కొంచెం. అవునండి. శుభ్రమైంది మంగళగిరి, చూస్తున్నా. శుభ్రం చేశారు అందరు కలిసి. ప్రజలు కూడా బాధ్యత పెడదామా? ప్రతి వారాన్ని నెలకు 1 రోజు 1 పూట పెట్టాలి సార్. ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్. ప్రజలతో కూడా మధ్యాహ్నం మరి ఇప్పుడు ఎండలు గట్టికున్నాయి కదా సార్. ఉండే సార్. ఉదయం పూట 1 పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్. అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో. రోడ్ల పైన ఎయిర్ సార్. అవును, పారిశుద్ధ కార్మికుడు ఇంత కష్టపడుతున్నారా? పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని రోడ్డు మీద ట్రైన్లు ఎవరు వేయరు సార్. అసలు ట్రైన్ లో చెప్పేస్తే తీసాక ఎంత కష్టం అర్థమవుతుంది కదా మనకి. అవును సార్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సరిపోతుందా? బాగా ఉందండి. ఆటోలు ఉన్నాయి, టాటర్స్ ఉన్నాయి సార్, పనిముట్లు ఉన్నాయి, బిన్స్ గానీ. అదే మనం అన్ని తెప్పించాము. అన్ని ఉన్నాయి సార్. మాకు మాస్క్ గ్లౌజులు అన్ని ఉన్నాయి సార్. కాలపార్లు, గంతులు అన్ని ఉన్నాయి సార్. సో ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్. ప్రజల్లో చైతన్యం రావాలి. చైతన్యం రావాలి సార్. ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి. పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చి సరిపోయింది సార్.
నేను అనుకునేది ఏంటంటే కెమెరాలు పెట్టేసి ఎవరన్నా రోడ్డు పైన చెప్పేస్తే పెనాల్టీ వేస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి? పెనాల్టీ అయితే రెండోసారి వేసారు అట్ట చేస్తే అమ్మో పెనాల్టీ వేస్తున్నారు 1000 రూపాయలు. మేము రోడ్డు 1000 రూపాయలు వేద్దాం ఫిక్స్ అయిపోయా. రోడ్ల మీద ఫిక్స్ చేశారు 1000 రూపాయలు అని. రోడ్ల మీద చెత్త వేయకూడదు అని వేసారు వాళ్ళు. ఇక్కడ అది కాదు, ఇప్పుడు మన వాళ్ళందరూ అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తారు, చెత్త రోడ్డు పైన వేరు. అవును, ఇక్కడికి వచ్చేస్తారు కదా. వాటర్ ముందు టీ తాగుతారు సార్, టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు. అది బొట్లు సరిపడి ఉన్నాయా రోడ్ల పైన? లేవనుకుంటా. లేవు, బిన్స్ లేవు. బిన్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తారు మన రోడ్ల మీద. చేస్తే ప్రజలకు అది సౌకర్యంగా ఉంటుందంట. బిన్స్లో వేస్తారు. ఇప్పుడు మేము చెత్త బండి వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వరు సార్, ఉండి లేక ఇంట్లో ఊర్లోకి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు నైట్ పూట వచ్చేసి ఆ బిన్స్లో వేసి వెళ్ళిపోతారు. ఇంకా సో మీరు తీసుకునే దానికి సులభంగా ఉండదు. బిన్స్లో వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుండేది మాకు. ఇదేంది కదా చేట అవసరం ఎత్తచ్చు కదా ఇంట్లో. దాంట్లో పోతాను పోతాం సార్. మనలో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి సార్. చైతన్యం రావాలి. అవును, మార్పు రావాలి. మార్పు రావాలి సార్. ఎకో పార్క్లో ఇంకేం చేస్తే బాగుంటుంది? ఎకో పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి. ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్. ఇదంతా ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు? డస్ట్బిన్ దీంట్లో వేస్తారా? బిన్లు వేస్తామండి. సండే ఫుల్ అయిపోతుంది బాగా. సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు. ఇంకా పెట్టాలి. ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే. మన ఈ మధ్య మీరు ఫ్రీగా చేశారు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. లోకేష్ గారు ఇట్లా చేశారు. ఇంకా చేయాలి అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు ఎత్తుకో. ఇంకేంటన్నా ఏముంది సార్, అంతా బాగానే ఉందండి. మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి మాకు వెళ్ళినప్పుడల్లా, డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు. ఇప్పుడు నేను అనుకునేది మంగళగిరిలో భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు ఇదంతా కానీ ఇచ్చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. అవును, దోమలు ఉండవు. రెండోది కాలువలో ఎవడు చెత్తేయడు, అదే అడ్వాంటేజ్ అవుతుంది మనకి. ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి, మాకు కూడా పని భారం తగ్గిద్ది, బాగుండిద్ది. అంటర్ డ్రైనేజ్ అంటే భూగర్భ డ్రైనేజ్ బాగానే ఉంది సార్. ఇది చెయ్యాలి, మీరు చేస్తా. పిల్లలు బాగా చదువు చూపించారు కదా. పిల్లలు మాత్రం బాగా చదువుకుంటున్నారండి. బాగా చదవాలి, మారాలి. వాళ్ళు తయారయ్యే లోపల మంగళగిరి రూపురేఖలు మారిపోవాలి. ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపడే విధంగా ఉండకూడదు. ప్రజల్లో బాగా నమ్మకం ఉందండి. పారిశుద్ధ్యంలో నంబర్ 1 గా నిలబడాలి మంగళగిరి. నిలబడి ఆలోచన నిలబడిద్ది, అది చేయగలితే ఇంకా చాలు, నిలబడిద్దండి. పెద్ద పోస్టర్ పెడదాం అనుకున్నా. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఆయన తాడిపత్రి మున్సిపాలిటీని నంబర్ 1 చేశాడు పారిశుద్ధ్యంలో. ఆయన పెద్ద పోస్టర్ ఉంటుంది. ఎవరైనా చెత్త రోడ్డు పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది. అలాంటిది పెడదామంట. అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో, కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన. అట్లా చేద్దాం, మనం కూడా చేసి చేద్దాం సార్. కొన్ని రోజుల్లోనే మొత్తం మంగళగిరి షాల్ మీకోసం సార్. బాగా కష్టపడుతున్నారు ప్రజల కోసం, సన్మానం చేసేదానికి. ఫోడు కదా బట్లా ఏదో బట్టలు. షుగర్ ఫ్యాక్టరీ కాదు కదా ఇంకా? లేదు సార్, మంచి పని. అంటే పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. మా ఆవిడ కూడా మంచి వైఫ్ అండి, బాగా చూసుకునిద్ది, బాగా చేసి. టైలరింగ్ మన వాళ్ళు మెప్మాలో 2014 మెప్మాలో నేర్పించారు, ట్రైనింగ్ ఇచ్చారు. మిషన్ కూడా మన వాళ్ళు ఇచ్చారు. వెరీ గుడ్. డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఈ రోజు నుంచి, మొదలు పెడతాము సార్. మొదలు పెట్టి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల చైతన్యం తీసుకుంటాం సార్. ఓకేనా? ఓకే సార్, అలాగే సార్. ఓకే.